నిన్న జ్వాలాపురం శ్రీకాంత్ అని ఒక ప్రభుత్వ సలహాదారు గారు, ఒక బ్రాహ్మణ పెద్ద అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు సమాజంలో. ఆయన బయలుదేరాడు. ఏంటంటే బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా జగన్ గారు వెంటే అని చెప్పి ఆయన ప్రసంగాలు ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా మీకు బ్రాహ్మణుల తరపున ఏమన్నా మీరు ఏమైనా ఒకళ్ళతో పుచ్చుకుంటారా మా అందరి తరపునని? అంటే మీరు నాయకుడు అని చెప్పి మీ నాయకుడు ఏం చెప్తే అది మేము వాడికి ఓటేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అంటేనే. మీరేం ప్రభుత్వ సలహాదారు కింద మీకు ఒక 3 లక్షలు 2 లక్షలు 3 లక్షల జీతం దొబ్బుతున్నారు, బాగానే ఉంది కదా. మీతో పాటు ఇంకో 5 ఉన్నారండి, మొత్తం 6 ప్రభుత్వ సలహాదారులు చెప్తున్నారు మన బ్రాహ్మణులు. అంటే 6 పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు వైసీపీకి బ్రాహ్మణుల తరపున. వాళ్ళు ఏం చెప్తే సమాజం మొత్తం చేయాలా? అసలు మీరు ఎలా వకాలతో తీసుకుంటారండి మా సమాజం మొత్తానికి? మాకు కావాల్సినట్టుగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఓటేసుకుంటారు. దానికి మీ పెత్తనం ఏంటి? ఒకడేమో మేము పైనేమో పెత్తందారుతోనేమో కిందోడు పోటీ పడుతున్నాడు, పెత్తందారు మీద ఏమో యుద్ధం చేస్తున్నాడు అంటే మీరు పెత్తనం జలాయిస్తున్నారా బ్రాహ్మణ సమాజం మీద? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏం చేశారండి? బ్రాహ్మణ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఒక వైట్ పేపర్ రూపంలో ఇచ్చి ఇంకోసారి మీటింగ్లో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అప్పుడు మీకు ఎటువంటి సమాధానం చెప్పాలో మేము దానికి సమాధానం చెప్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.